ఓం సాయిరామ్. మీ సమస్యకి బాబా గైడెన్స్ అనేది చూద్దాము. మార్గము, నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను. తొందరలోనూ మీకు ఒక లైఫ్ పాత్ అనేది, మీ సిచ్యువేషన్కి ఒక దారి అనేది దొరుకుతుంది. సమస్యకి సామరస్యము, మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి. ఇది అన్ని తత్వాలను సమన్వయపరుస్తుంది. అంటే మీలో ఏవైతే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, కోపం, బాధ, భయము ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మీరు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. కోపం ఎక్కువగా చూపించడం కానీ, సిచ్యువేషన్ వచ్చి రావడం వలన ఎక్కువగా ఇరిటేట్ అవ్వడం ఇలాంటివి ఎక్కువగా చేయవద్దు. అనుబంధము, ప్రాపంచిక విషయాల్లో అనుబంధము పెంచుకుని ఆత్మ యొక్క ఉద్దేశం విస్మరించవద్దు. ఇప్పుడు ఏవైతే నెగిటివ్గా జరుగుతున్నాయో మీ లైఫ్లో వాటిని దృష్టిలో పెట్టుకుని మనల్ని అందరూ మోసం చేస్తారు, మన లైఫ్లో ఎవరిని నమ్మకూడదు అనేది నిర్ధారించకూడదు. మన లైఫ్లో ఒక పర్సన్ ఆర్ 2 మెంబర్స్ మనల్ని మోసం చేస్తే అందరూ కూడా మోసం చేస్తారనేది కరెక్ట్ కాదు. మీకు మార్గం చూపబడుతుంది. అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి. మీకు ఏదో ఒక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్‌కి ఏదో ఒక దారి అయితే కనిపిస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్‌లో మనం ఒంటరిగా నడవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మనతో ఎవ్వరు రాకపోయినా కూడా నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను. బట్ నువ్వు ఈ దారిని, సరైన దారిని చూపిస్తానని అయితే బాబా చెప్తున్నారు.